So last class lo we discussed about uh, yeah. So table creation and database creation గురించి మనం డిస్కస్ చేసాం. ఆ డిస్కస్ చేసిన ప్రాసెస్లలో మనం ఏంటి అని అంటే, సో మనకు కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి అక్కడ. ఏంటిది? ఒకవేళ మనం కాలమ్స్ అనే దాంట్లో ఉన్న కాలమ్స్ కన్నా వేరే కాలం ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఎంటర్ చేసుకోలేదు. అంటే మనం ఏంటిది, సో మనకు స్టూడెంట్స్ అనే టేబుల్లో ఐడి, నేమ్, ఏజ్, కోర్స్ అని చెప్పి 4 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 కాలమ్స్ నువ్వు ఏ విధంగా ఎంటర్ చేసినా సరే తీసుకోండి. అంటే నువ్వు ఏ ఏ టైప్ లో నువ్వు కాలమ్స్ ఇన్సర్ట్ చేసినా సరే ఇట్ హాస్ బిన్ టేకెన్ దట్ వాల్యూస్ అనేది మీకు అక్కడ కన్సిడర్ చేసుకో. కానీ ఎప్పుడైతే వెన్ యూ హ్యావ్ టేకెన్ అన్న మోర్ దెన్ దాట్ కాలమ్స్, అంటే అక్కడ ఉన్న కాలమ్స్ కన్నా ఎక్కువ కాలం ని మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు మీరు ఆ కాలం నేమ్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే ఆ కాలం అనేది మీకు అక్కడ లేదు. మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టూడెంట్స్ టేబుల్లో సో అండ్ సో కాలమ్స్ అనేది యూజ్ చేసి మీరు క్రియేట్ చేసేసారు. ఇప్పుడు మీరు ఒక కొత్త కాలం ని మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మీరు యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. యూ వాంట్ టు యాడ్ అన్న న్యూ కాలమ్ టు దిస్ టేబుల్. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాను, సో వెన్ వీఆర్ అన్న యూజింగ్ దాట్ డేటాబేస్, మీరు అది నెక్స్ట్ క్లాస్ మీరు ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ చేసి అంత టేబుల్స్ క్రియేట్ చేసినా సరే ప్రజెంట్ నువ్వు ఆ డేటాబేస్ ని మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ నువ్వు కమాండ్ ఏమి ఇవ్వాలి, యూజ్ సైబ్ ఆ డేటాబేస్ యొక్క నేమ్. సో వాట్ ఎవర్ ద నేమ్ వి హ్యావ్, cyber age is 17. సో ఈ డేటాబేస్ ని మనము యూజ్ అనేది చేసుకోవాలి. సో వి నీడ్ టు యూజ్ ఇట్. సో యూజ్ చేసుకుంటే కమాండ్ ఇప్పుడు ఈ డేటాబేస్ లో ఏమైతే ఉందో దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ దాట్ వన్. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ డేటాబేస్ లో నాకు స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ ఉంది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దాట్ వన్, సెలెక్ట్ స్టార్. వాట్ ద స్టార్ మీన్స్? ఆల్ కాలమ్. సో ఇప్పుడు ఏంటిది, ఐ క్రియేటెడ్ అన్న డాట్ టేబుల్ నేమ్ ఇస్ అన్న స్టూడెంట్స్. కాబట్టి నేను స్టూడెంట్స్ అనే టైప్ చేయాలి. మీరు ఇక్కడ నేను కమాండ్స్ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వైరీస్ అనే స్మాల్ లెటర్స్ లో రాస్తున్నాను. బెటర్ టు రైట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది వీఆర్ గెటింగ్ దిస్ వన్. సో నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో అండ్ సో అనేది నాకు ఇక్కడ చేంజ్. అయితే ఇప్పుడు నాకు ఇందులో చూడండి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి. ఐడి అనేది ఉంది, నేమ్ అనేది ఉంది, ఏజ్ అనేది ఉంది, కోర్స్ అనేది. ఇప్పుడు నేను ఈ కాలమ్స్ లోకి కొత్తగా ఇంకో కాలమ్ నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నేను ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు 4 కాలమ్స్ తీసుకున్నాను. ప్రజెంట్ నాకు ఏంటిది, ఒక కొత్త కాలమ్ నేను అక్కడ యాడ్ చేయాలి. బై ద క్వైరీ ద్వారా నేను యాడ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను యాడ్ చేయడానికి వి యూజ్ అన్న ఆల్టర్. సో వి నీడ్ టు యూజ్ అన్న ఆల్టర్ అని చెప్పి యూజ్ చేయాలన్నమాట. సో ఆల్టర్ అని చెప్పి యూజ్ చేసి వి కెన్ యూజ్ ఇట్. సో ఆల్టర్ అనేది ఏం చేస్తుంది అని అంటే టేబుల్ యొక్క డాటాని చేంజెస్ చేస్తుంది. ఈ ఆల్టర్ అనే కమాండ్ అనేది యూజ్ చేసి వి కెన్ చేంజ్ ద టేబుల్ డాటా. సో టేబుల్ యొక్క డాటా అనేది మనం చేంజ్ చేయొచ్చు. అది ఎలా చేస్తాము అని అంటే ఆల్టర్, క్యాపిటల్ ఆర్ అన్న స్మాల్, యూ కెన్ టేక్ ఎనీథింగ్, ఆల్టర్ టేబుల్. సో ఇక్కడ టేబుల్ యొక్క నేమ్ ఏంటిది, స్టూడెంట్స్. సో లెట్ మీ టేక్ అన్న ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చి వీ నీడ్ టు గివ్ అన్న నేను ఇక్కడ ఏం చేయాలి, ఒక కొత్త కాలమ్ ని యాడ్ చేయాలి. సో కాబట్టి ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇచ్చి యాడ్. సో యాడ్ అని ఇచ్చి మీరు ఏ టేబుల్ అయితే మీరు సారీ ఏ కాలమ్ అయితే మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ కాలమ్ యొక్క నేమ్ అనేది మీరు అక్కడ యాడ్ అని చెప్పి ఇచ్చి కాలమ్ నేమ్. అయితే నేను ఇక్కడ ఆల్రెడీ ఐడి, నేమ్, ఏజ్, కోర్స్ అని చెప్పి 4 కాలమ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు యాడ్ అన్న జెండర్ అనే ఒక కాలమ్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. జెండర్, మొబైల్ నెంబరు ఏదో ఒకటి. సో ఇప్పుడు నేను జెండర్ అనే కాలమ్ ని నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు జెండర్ అనే కాలమ్ ని నేను యాడ్ చేయడానికి సో వాట్ ఐఎమ్ డూయింగ్, సో ఇక్కడ నేను జెండర్, కాలమ్ నేమ్ జెండర్. సో యాడ్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇచ్చి యాడ్ జెండర్. సో జెండర్ అని ఇచ్చి అది కాలమ్ నేమ్ జెండర్. మరి దాంతో పాటు దాని యొక్క కాలమ్ యొక్క టైప్ అనేది కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ కాలమ్ జెండర్ అంటే వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ ద క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తాం, మేలు, ఫీమేల్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ దట్ వన్. సో కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ అన్న varchar ఆఫ్ అన్న మీరు 10 20, సో యూ కెన్ టేక్ ఎంత నెంబర్ అన్న తీసుకోవచ్చు. సో ఐమ్ టేకింగ్ అన్న 10, ఎందుకంటే జెండర్ మేల్ ఫీమేల్ అనేది సో సింపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి సో 10 వరకు అని చెప్పి. సో ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్, యాడ్ కాలమ్ నేమ్,
and a data type name. So you need to mention this. Alter table, table name. So syntax వచ్చేసరికి alter యొక్క alter అంటే ఏంటిది? So what is mean by alter? So ఇక్కడ alter అని అంటే nothing but a change. Change the data from the table. Data నుంచి చేంజెస్. అయితే దీని యొక్క సింటాక్స్ ఏంటిది? సింటాక్స్ వచ్చేసరికి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కాలమ్, కాలమ్ నేమ్, డాటా టైప్. ఈ సింటాక్స్. ఆల్టర్ అంటే చేంజ్ ద డాటా ఫ్రమ్ ది టేబుల్, టేబుల్లో నుంచి డాటాని చేంజ్ చేసుకోవడానికి. అందులో యాడ్ అనేది యూజ్ చేసి వీ కెన్ యాడ్. సో కాలమ్ ని యాడ్ చేయాలి. ఈ సింటాక్స్, ఈ ఆల్టర్ అనేది చేంజ్ అయితే దీని నుంచి మనం చేంజ్ డాటాని చేంజ్ చేయొచ్చు. అయితే ఈ సింటాక్స్ దేనికోసము? యాడ్ ద కాలమ్ టు ద టేబుల్, యాడ్ ద న్యూ కాలమ్ టు ద టేబుల్. టేబుల్ కి ఒక న్యూ కాలమ్ ని యాడ్ చేయాలనుకుంటే దాని యొక్క సింటాక్స్ వచ్చేసరికి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కాలమ్ నేమ్, టైప్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది స్టూడెంట్స్ అనే టేబుల్లోకి జెండర్ అని చెప్పి ఏంటిది ఒక కాలమ్ ని యాడ్ చేశాను. ఇప్పుడు అది యాడ్ అయ్యింది అని లేదా అని తెలియాలంటే నేను ఇప్పుడు దీన్ని ఏంటిది ఎగ్జిక్యూట్ చేయాలి. రాసి పెడితే అది యాడ్ అవ్వదు. సో వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ దట్ క్వెరీ. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే నాకు అక్కడ జెండర్ అనే కాలమ్ అనేది యాడ్ అనేది జరిగిపోయింది. ఒక కాలమ్ అనేది మనం యాడ్ చేసిస్తాం. మరి ఇప్పుడు మరి అది యాడ్ అయిందా లేదా అనేది లెట్ మీ సీ. సో చూద్దాం. లెట్ మీ సీ దట్ అన్న కాలమ్ అనేది యాడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు చేంజ్ దట్. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు నేను ఐ వాంట్ టు సీ దట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అనే టేబుల్ ని నేను చూడాలి. చూస్తేనే కదా నాకు అది యాడ్ అయిందా లేదా అని తెలిసేది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నాకు జెండర్ అనే ఒక కొత్త కాలం యాడ్ అయిపోయింది. అక్కడ యాడ్ అయ్యి ప్రతి వాల్యూ కూడా ఏమని చూపెడుతుంది? అక్కడ నల్. ఎందుకు నల్ చూపెడుతుంది అని అంటే వి కెనాట్ యాడ్. నేను ఇక్కడ జస్ట్ కాలమ్ ని యాడ్ చేశాను, కానీ అందులో రికార్డ్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఆ ఉన్న రికార్డ్స్ ని నేనేంటిది ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే దట్, సో డిస్ప్లే చేయాలనుకుంటే నేనేంటిది ఐ నీడ్ టు చేంజ్ దట్. సో వాల్యూస్ ని చేంజ్, అది ఎలాగనే నేను ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ నల్లుగా ఉన్న దాన్ని మనం ఇలా ఇక్కడ జస్ట్ ఏంటిది ఒక కాలమ్ ని యాడ్ చేశాను. ఇప్పుడు నేను యాడ్ చేసేటప్పుడు, ఇప్పుడు కొత్త రికార్డ్ ని యాడ్ చేసేటప్పుడు, నేను ఇప్పుడు 9th రికార్డ్ ని యాడ్ చేసేటప్పుడు ఈ జెండర్ అని చెప్పి తీసుకొని నేను యాడ్ చేస్తే అది యాడ్ అవుతుంది ఇప్పటి నుంచి. కానీ ప్రీవియస్ గా యాడ్ చేసిన ఏంటిది అది యాడ్ అవ్వదు, ఆటోమేటిక్ గా తీసుకోదు. మళ్ళీ మనం చేంజ్ చేయాలి. అది ఎలా చేంజ్ చేయాలి ఏంటిది అని చెప్పి నేను ఫర్దర్ గా చెప్తాను ఏంటిది అనేది. పర్టికులర్ గా ఇప్పుడు దీనికి ఇప్పుడు ID1 అనేది మేల్ పెట్టాలా ఫీమేల్ పెట్టాలా, ID2 అనేది మేల్ పెట్టాలా ఫీమేల్ పెట్టాలా, ID3 అనేది మేల్ పెట్టాలా ఫీమేల్ పెట్టాలా అని చెప్పి వీటి గురించి నేను ఫర్దర్ గా చెప్తాను. జస్ట్ ఇక్కడ ఒక కాలమ్ ని ఎలా యాడ్ చేయాలని చెప్పి చెప్పాను. మరి కాలమ్ ని ఎలా యాడ్ చేయాలని తెలిసింది. మళ్ళీ ఒకవేళ కాలమ్ ని డిలీట్ చేయాలి, వాంట్ టు డిలీట్ దట్, కాలమ్ ని డిలీట్ చేయాలంటే ఇప్పుడేమో యాడింగ్ ద కాలమ్ టు ద టేబుల్, యాడింగ్ ద న్యూ కాలమ్ టు ద టేబుల్. అయితే ఒకవేళ నువ్వు ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసావు. ఇప్పుడు ఈ టేబుల్లో ఏమేమి ఉన్నాయి? ఐడి నేమ్ ఏజ్ కోర్స్ జెండర్ అని చెప్పి ఈ కాలమ్స్ ఉన్నాయి. అయితే నువ్వు ఇందులోకి వెళ్ళి ఏదో ఒక కాలమ్ ని నీకు అదొద్దు. ఇప్పుడు నువ్వు ఏదనంటే నువ్వు ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి 2 కాలమ్స్ క్రియేట్ చేసావు అని అనుకున్నాం. సో క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లలో నీకు లాస్ట్ నేమ్ ఒకటే కావాలి, ఫస్ట్ నేమ్ వద్దు అనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని డిలీట్ చేయాలి కదా. మరి ఇప్పుడు నార్మల్ గా అయితే డిలీట్ చేయడం అంటే ఒక, కానీ ఇక్కడ ఏంటిది బై ద క్వైరీస్ ద్వారా నువ్వు డిలీట్ చేయాలి. మరి క్వైరీస్ ద్వారా ఒక టేబుల్లో ఉన్న కాలమ్ ని ఎలా డిలీట్ చేస్తారు? సో నెక్స్ట్ ఏంటిది బై యూజింగ్ ఈ ఆల్టర్ యూజ్ చేసే చేస్తాం. నాట్ ఓన్లీ యాడింగ్, ఫర్ ద డిలీషన్ ఆల్సో వి కెన్ యూజ్ ఆల్టర్ అనేది. ఆల్టర్ అనేది చాలా విధాలుగా ఫర్దర్ క్లాసెస్ లో మీకు ఆల్టర్ గురించి, సో టాపిక్ వైజ్ గా మీరు మళ్ళీ అక్కడ ఆల్టర్ గురించి తెలుసుకుంటారు. జస్ట్ ఇక్కడ ఆల్టర్ గురించి బేసిక్ గా నేను చెప్తున్నా. ఇక్కడ తోటి ఇది ఆల్టర్ అయిపోదు. మళ్ళీ ఫర్దర్ గా కొన్ని టాపిక్స్ వచ్చినప్పుడు ఆ టాపిక్స్ లలో కూడా మళ్ళీ ఆల్టర్ అనేది యూజ్ చేస్తుంటాము. సో జస్ట్ ఇక్కడ మరి ఇప్పుడు డిలీట్ ద కాలమ్ ఫ్రమ్ ది టేబుల్. సో టేబుల్లోకి వెళ్ళి ఒక కాలమ్ ని మనం డిలీట్ చేయాలి
సో ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద కాలమ్ ఫ్రమ్ ది టేబుల్, సో టేబుల్లోకి వెళ్ళి కాలమ్ ని మనం డిలీట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే ద సింటాక్స్ విల్ బి అన్న ఆల్టర్. ఇక్కడ కూడా we can take అన్న సేమ్ ఆల్టర్ టేబుల్ table table name, alter table name. So we are going to take this one. After this one ఇక్కడ మీరు ఏదైతే మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్నారో, అంటే మీరు ఏంటి నేను డిలీట్ చేయాలనుకుంటుంది కాలమ్ ని కదా, సో దానికి మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలంటే డ్రాప్. సో డ్రాప్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. సో డ్రాప్ కాలమ్, సో కాలమ్ డ్రాప్ కాలమ్ అని చెప్పి మెన్షన్ చేసి వీఆర్ గోయింగ్ టు మెన్షన్ దట్ కాలమ్ యొక్క నేమ్. అంటే మీరు ఏ కాలమ్ ని మెన్షన్ చేస్తున్న డిలీట్ చేయాలనుకుంటున్నారో ఓన్లీ దట్ కాలమ్ నేమ్, దాని యొక్క డేటా టైప్ అవసరం లేదు, ఓన్లీ కాలమ్ యొక్క నేమ్ ని మాత్రమే మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలమ్ నేమ్. సో వీ నీడ్ టు మెన్షన్ దిస్ థింగ్స్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అయితే ఇప్పుడు ఏంటిది, నేను ఇక్కడ ఏంటిది, ఇప్పుడు నేను ఆల్రెడీ ఏంటిది నా స్టూడెంట్స్ అనే టేబుల్లో నా దగ్గర 5 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక కాలమ్ ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఎలాగో డేటా ఉన్నది కాకుండా, సో ఇప్పుడు ఈ జెండర్ అనే కాలమ్ ని నేను డిలీట్ చేయాలని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు జెండర్ అనే కాలమ్ ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో డిలీట్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తాను, ఆల్టర్ టేబుల్ యొక్క నేమ్ ఏంటిది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ డ్రాప్ కాలమ్ నేమ్. కాలమ్ యొక్క నేమ్ ఏంటి, నేను ఏ కాలమ్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఏంటిది జెండర్ అనే కాలమ్ నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డిలీట్ చేయడానికి, సో ఇప్పుడే అంటే ఇక్కడ యాడ్ చేసిన దాన్ని డిలీట్ చేయాలని కాదు, నేను జస్ట్ అది వేరు ఇది వేరు. సో ఒక కాలమ్ ని ఎలా యాడ్ చేయాలని చెప్పి చెప్పాను, ఇప్పుడేమో ఎలా డిలీట్ చేయాలి ఒక కాలమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే. సో ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ చేసి ఏమైంది, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే నాకు ఇప్పుడు కాలం అనేది డిలీట్ అయిపోయింది. మరి ఇప్పుడు కాలం డిలీట్ అయిందా లేదా స్టూడెంట్స్ టేబుల్ నుంచి తెలుసుకోవాలనుకుంటే లెట్ వ్యూ ద టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో చూడండి ఇంతకు ముందు జెండర్ అనే ఒక కాలం ఉండే, ఇప్పుడు నాకేంటిది దాట్ కాలం ఇస్ నాట్ దేర్ నౌ. ఎందుకు లేదు అని అంటే ఇట్ హాస్ బిన్ డిలీటెడ్ దట్ కాలం. సో ఇప్పుడు ఆ కాలం అనేది మనకి ఇక్కడ డిలీట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇలా ఏ విధంగా we can change that కాలం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ సపోజ్ సో ఇక్కడ మీరు కాలమ్స్ నేమ్స్ చూసుకుంటే ఇఫ్ సీ ద కాలమ్ నేమ్స్, సో ఇక్కడ ఉన్న నా కాలమ్ నేమ్స్ ఏంటిది ఐడి, నేమ్, ఏజ్ అండ్ నెక్స్ట్ కోర్స్. దిస్ 4 కాలమ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైతే కోర్స్ అని చెప్పి ఉందో నేను దాని పేరుని చేంజ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని డిలీట్ చేయాలనుకోవట్లేదు, ఒక కొత్త కాలమ్ని నేను యాడ్ చేయాలనుకోవట్లేదు. దాని పేరుని అంటే ఆ కాలం యొక్క నేమ్ ని నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకు ఏముంది, అది కోర్స్ అని చెప్పి ఉంది. ఆ కోర్స్ ని కాస్త నేను స్టూడెంట్ కోర్స్ అని చెప్పి నేను పెట్టాలి, కాలం యొక్క నేమ్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే నేను అది క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే ఇంకేదైనా రీజన్స్ వల్లనో, లేకపోతే క్రియేట్ చేసేటప్పుడు నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయకపోవడం వల్లనో, లేకపోతే ఒక నేమ్ పెట్టకపోయి ఇంకో నేమ్ పెట్టాలనుకున్నప్పుడు నేను ఫర్దర్ గా నేను చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు ఆ టేబుల్ ని మొత్తం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆ కాలం యొక్క నేమ్ ని మాత్రమే చేంజ్ చేయాలి. సో ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటే హౌ క్యాన్ వి చేంజ్, అంటే మనం రీనేమ్ చేయాలి అని అనుకుంటే హౌ క్యాన్ వి రీనేమ్ దాట్ టేబుల్, సారీ కాలం. సో ఇప్పుడు ఏంటిది, ఇంతకు ముందు డిలీట్ కాలం ఎలా డిలీట్ చేయాలి అండ్ నెక్స్ట్ కాలం ని ఎలా యాడ్ చేయాలి టేబుల్ కన్. ఇప్పుడు ఏంటిది రీనేమింగ్ ద కాలం టు ద టేబుల్. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి రీనేమ్ ద కాలం టు ద టేబుల్. టేబుల్ కి కాలం నేమ్ అనేది రీనేమ్ చేయాలి. సో హౌ క్యాన్ వి రీనేమ్ దట్ కాలం నేమ్. సో కాలం నేమ్ ని ఎలా రీనేమ్ చేస్తారు, మరి దాని యొక్క సింటాక్స్ ఏంటి అని అంటే ద సింటాక్స్ ఫర్ దట్ వన్ ఇస్ సింటాక్స్ వచ్చేసరికి ఆల్టర్ సేమ్. ఆల్టర్ ద్వారానే ఇవన్నీ జరిగేది. ఆల్టర్ టేబుల్, సో టేబుల్ నేమ్ మనం ఏదైతే టేబుల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్, సో టేబుల్ నేమ్ అని ఇచ్చి
సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏం రీనేమ్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఐ వాంట్ టు రీనేమ్ అన్న కాలం. సో కాలం ని నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను కమాండ్ రీనేమ్. సో వీ నీడ్ టు గివ్ అన్న రీనేమ్. సో సారీ, ఇది రీనేమ్ ద కాలమ్ ఇన్ ద టు ద టేబుల్ ఇన్ ద ఎస్క్యూఎల్ సర్వర్ లో కూడా. సో ఎస్క్యూఎల్ సర్వర్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎస్క్యూఎల్ సర్వర్ లో మనం రీనేమ్ చేయాలి అనుకుంటే ఈఎక్స్ఈసి అని చెప్పి ఎగ్జిక్యూట్ అని అంటుంది దాన్ని. సో ఈఎక్స్ఈసి అని ఇచ్చి ఎస్పి ఎస్పి అండర్ స్కోర్ రీనేమ్. సో ఎస్పి అండర్ స్కోర్ రీనేమ్ అని చెప్పి ఇచ్చి మీరు ఇక్కడ టేబుల్ యొక్క నేమ్, సో మీరు ఏదైతే టేబుల్ తీసుకుంటారో ఆ టేబుల్ యొక్క నేమ్. సో ఇది ఈ టేబుల్ నేమ్ అనేది డైరెక్ట్ గా తీసుకోకూడదు ఇక్కడ, అంటే డైరెక్ట్ గా తీసుకోకుండా యూ నీడ్ టు టేక్ దట్ వన్ ఇన్ ద సింగిల్ కోట్స్ లో తీసుకోవాలి. సింగిల్ కోట్స్ లో టేబుల్ నేమ్ డాట్ ఓల్డ్, మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఓల్డ్ కాలం తీసుకొని కామా న్యూ కాలం, మీరు ఏదైతే కాలం అంటే న్యూ కాలం నేమ్ ఏదైతే పెట్టాలనుకుంటారో దాని యొక్క నేమ్, న్యూ కాలం నేమ్ అనేది మీరు అక్కడ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత వీనిట్ గివెన్ అన్న కాలం, అంటే మీరు చేంజ్ రీనేమ్ చేసేది ఏంటిది, కాలం ని రీనేమ్ చేస్తున్నారు కాబట్టి వీనిట్ మెన్షన్ దట్ అయినా కాలం అని చెప్పి మీరు అక్కడ కాలం అనేది మీరు మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఈ రీనేమ్ అనేది యూజ్ చేసి నాట్ ఓన్లీ ద కాలం నేమ్స్ వీ కెన్ చేంజ్ ద డేటాబేస్ నేమ్స్, టేబుల్స్ నేమ్స్ కూడా మనం చేంజెస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనము ఏదైతే ఉందో మనం ఇక్కడ చేంజ్ చేసేది కాలం నేమ్ కాబట్టి కాలం అని చెప్పి అక్కడ స్పెసిఫై అనేది చేయాలి. వీ నీడ్ టు స్పెసిఫై దట్ వన్. సో అలా స్పెసిఫై చేస్తేనే మీకు ఈఎక్సి ఎస్సి సారీ ఎస్పి రీనేమ్ అని ఇచ్చి సో టేబుల్ నేమ్ అంటే మీరు ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ నేమ్ డాట్ ఓల్డ్ కాలం తర్వాత న్యూ కాలం. సో వీ నీడ్ టు మెన్షన్ అన్న న్యూ కాలం, తర్వాత వీ నీడ్ టు మెన్షన్ అన్న కాలం. సో ఇక్కడ కాలం అని చెప్పి మీరు స్పెసిఫై అనేది చేయాలి. సో ఈ థింగ్స్ అనేది వీ నీడ్ టు స్పెసిఫై దిస్. సో ఇప్పుడు మనం ఏంటిది, ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఏంటిది ఐ నీడ్ టు చేంజ్. సో ఐ నీడ్ టు రీనేమ్ ద కాలం టు ద టేబుల్. సో టేబుల్ కి నేను రీనేమ్ చేయాలి. ఏమని రీనేమ్ చేయాలి, స్టూడెంట్ అండ్ కోర్స్ అనే దాన్ని ఐ వాంట్ టు రీనేమ్ విత్ అన్న స్టూడెంట్ కోర్స్ అని చెప్పి నేను రీనేమ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దానికోసం నేను ఏం చేయాలి, ఈఎక్స్ఈసి అని చెప్పించి ఎస్పి అండర్ స్కోర్ రీనేమ్. సో ఎస్పి అండర్ స్కోర్ రీనేమ్ అని ఇచ్చి సో ఇప్పుడు ఇన్ ద సింగిల్ కోట్స్ లో టేబుల్. సో టేబుల్ యొక్క నేమ్ ఏంటిది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అని చెప్పించి స్టూడెంట్స్ డాట్ మీరు ఏంటిది మీరు ఏ టేబుల్ సారీ ఏ కాలం అయితే మీరు రీనేమ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం యొక్క నేమ్. సో ఏంటిది నేను కోర్స్ అనే కాలం ని నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను. కోర్స్ ని ఏమని రీనేమ్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు రీనేమ్ విత్ అన్న స్టూడెంట్ కోర్స్. సో స్టూడెంట్ కోర్స్ అని చెప్పి నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్ కోర్స్ కామా కాలం SEC rename. So student course comma so student course comma sorry students dot course comma student course
అంటే ఇక్కడ ఇదే పేరుని ఇలా రాసానని కాదు, ఈ స్టూడెంట్స్ అనేది టేబుల్ నేమ్, ఈ కోర్స్ అనేది మనం తీసుకున్నాం, దాన్ని నేను స్టూడెంట్ కోర్స్ గా పేరు చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను అలా రాసాను. మళ్ళీ ఇదే పేరు ఇక్కడ రాశానని చెప్పి, అందుకే ఇక్కడ మీకు సింటాక్స్ అర్థం కావాలని చెప్పి పైన సింటాక్స్ రాశాను. మళ్ళీ ఇదే నేను ఇక్కడ ఇక్కడ కండిషన్ లో అలా అనిపిస్తుంది, ఎందుకంటే డాట్ తీసేసి ఇది కలిపి రాయాలంటే అలా కాదు ఇది. సో ఇది టేబుల్ నేమ్, ఇదేమో కోర్స్ అండ్ కాలం నేమ్. ఈ కాలం నేమ్ నేను కొత్త కాలం తోటి అది కాలం అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. యా, సో ఇక్కడ చేంజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ నేమ్ could complete the script. So let me see that output. Select the star from students. యా, సో చూడండి మనకు అక్కడ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ సంథింగ్ చేంజింగ్ బ్రేకింగ్ అని చెప్పి సంథింగ్ అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూస్తే ఇప్పుడు చూడండి ఐడి నేమ్ ఏజ్ స్టూడెంట్, ఇంతకుముందు కోర్స్ అని ఉండే, ఇప్పుడు ఏమైంది స్టూడెంట్ కోర్స్ గా చేంజ్ అయిపోయింది ఇలా. సో ఇది ఇలాంటి కొన్ని ఇప్పుడు నేను ఇంతకు ముందు రాసిందేమో అది MySQL రికవరీ, అది సంథింగ్ ఆల్టర్ టేబుల్ కాలమ్ రీనేమ్ అని చెప్పి ఇచ్చి రాసాను కదా, అది MySQL వేస్తారు. సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, మిగతా అంతా సేమ్ ఉంటాయి. ఇప్పుడు రీనేమ్ ఒకదానికే ఈ దాంట్లో ఇలా వర్క్ అవుతుంది, ఆ దాంట్లో వేరేలాగా వర్క్ అవుతుంది, మళ్ళీ యాక్సెస్ లో మళ్ళీ ఇంకోలాగా వర్క్ అవుతుంది, ఒరాకిల్ లో ఇంకోలాగా వర్క్ అవుతుంది. రీనేమ్ కొన్ని కమాండ్స్ ఉంటాయి, అవి మాత్రమే ఒక్కొక్క దాంట్లో ఒకలా, మిగతా అన్ని ఇప్పుడు టేబుల్ క్రియేషన్స్ ఇవన్నీ కూడా కొన్ని సేమే ఉంటాయి సేమ్. సో మనం ఏంటిది వి హ్యావ్ డన్ దిస్ వన్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, బై యూజింగ్ అన్ ఆల్టర్ యూస్ చేసి ఒక కాలమ్ ని యాడ్ ఎలా చేయాలి, అండ్ నెక్స్ట్ ఒక కాలమ్ ని మనము డిలీట్ ఎలా చేయాలి, అండ్ ఒక కాలమ్ ని మనము రీనేమ్ ఎలా చేయాలి అని చెప్పి తెలుసుకున్నాం. లేదు ఒక కాలం యొక్క డాటా టైప్ ని నువ్వు చేంజ్ చేయాలి అని అనుకుంటే, నేను చెప్పాను ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు క్రియేట్ ఇక్కడ మీరు ఒక థింగ్ ఏంటి అని అంటే ఆ డాటా టైప్ అనేది ఇక్కడ మీకు చేంజ్ చేయాలి అని అన్నప్పుడు కంపల్సరీ మీరు అందులో డాటా అనేది ఆ టైప్ లో ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ అందులో డాటా ఉంటే కొంచెం కష్టం అవుతుంది చేంజ్ చేయడము, ఒకవేళ లేదు అని అనుకుంటే మాత్రం మీరు క్రియేట్ చేశారు, మీరు జస్ట్ డాటా టేబుల్ క్రియేట్ చేస్తారు, అందులో ఏం రికార్డ్స్ లేదు, కానీ పొరపాటున మీరు ఒకటి క్రియేట్ చేయబోయి ఇంకోటి క్రియేట్ చేశారు. మీరు ఏమని క్రియేట్ చేస్తారా అంటే మీరు ఫ్లో డాటా టైప్ గా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు, లేదంటే వ్యార్కర్ డాటా టైప్ గా మీరు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, కానీ మీరేం క్రియేట్ చేశారు, సో యు ఆర్ క్రియేటెడ్ యాజ్ అన్ ఇంటిజర్ డాటా టైప్ గా క్రియేట్ చేస్తారు. అయితే మీరు ఇప్పుడు దాన్ని ఏం చేంజ్ చేయాలి అనుకుంటున్నారు, వ్యార్కర్ డాటా టైప్ గా మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు చేంజ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఏంటిది కాలం యొక్క డాటా టైప్ అనేది మీరు చేంజ్ చేయాలి, అంటే మీరు అక్కడ యూ నీడ్ టు మెన్షన్ దట్ డాటా టైప్ వాల్యూస్ ఇన్ దట్ ఫార్మాట్ లో, మీరు ఆ ఫార్మాట్ లోకి అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మరి అలా చేంజ్ చేయాలనుకుంటే అక్కడ కూడా సేమ్ ఆల్టర్ టేబుల్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఆల్టర్ టేబుల్ అనేది అంటే మనం ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద డాటా టైప్ ఆఫ్ ఎన్ కాలమ్, చేంజ్ ద data type of a column. సో టేబుల్ లో డేటా టైప్ యొక్క కాలమ్ ని మాత్రమే నువ్వు చేంజ్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కాలమ్ యొక్క డేటా టైప్ ఇన్ ద టేబుల్, సో టేబుల్ లో కాలమ్ యొక్క డేటా టైప్ ని చేంజ్ చేయాలనుకుంటే సింపుల్ ఈజీ. సో ఇప్పుడు మళ్ళీ అది ఎలా అంటే దాని యొక్క సింటాక్స్ వచ్చేసరికి సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ మీరు ఏంది కాలం యొక్క టైప్ ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఆల్టర్ కాలం నేమ్ డాటా టైప్ అనేది ఇవ్వాలి. అంటే ఆల్రెడీ ఇది ఉంది, మీరు అక్కడ ఆల్టర్ ప్లేస్ లో యాడ్ అని పెట్టారనుకోండి కాలం యాడ్ అవుతుంది, యాడ్ ప్లేస్ లో ఆల్టర్ పెట్టారని అనుకోండి మీరు కాలం నేమ్ ఆల్రెడీ ఉన్నది, కానీ దాని యొక్క డాటా టైప్ ని మీరు అక్కడ చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ డాటా టైప్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి, మీరు ఏ డాటా టైప్ లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ డాటా టైప్ లోకి ఆ డాటా టైప్ యొక్క నేమ్ అనేది మీరు అక్కడ కాలం అనేది ఇవ్వాలి, ఆల్టర్ కాలం నేమ్ డాటా టైప్ అని చెప్పి మీరు ఇవ్వాలి. సో ఆల్టర్ కాలం నేమ్ అండ్ అన్ డాటా టైప్. సో ఇఫ్ యూ గివ్ దిస్ వన్, సో ఇట్ గోయింగ్ టు చేంజ్ ఇట్. సో కాలం ని మనం చేంజ్ చేయాల్సింది ఆల్టర్ కాలం నేమ్ డాటా టైప్ అని చెప్పి మెన్షన్ చేయాలి. సో అయితే ఇప్పుడు చూడండి
నేను ఆల్రెడీ ఇక్కడ నాకు సో 4 కాలమ్స్ ఉన్నాయి. ఐడి అనే ఒక కాలము, నేమ్ అనే ఒక కాలము, ఏజ్ అనే ఒక కాలము, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ కోర్స్ అని చెప్పి ఒక కాలం అనేది నేను ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఐడి కాలం ని ఆల్రెడీ ఉన్నది. ఐడి కాలం అనేది ఏ డేటా టైప్ ఉన్నది, నేను తీసుకుంది ఏ డేటా టైప్, ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఏంటిది అంటే ఐ వాంట్ టు చేంజ్ దట్ వన్ ఇంటూ ద varchar డాట్ టైప్ కి చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు చేంజ్ టు ద varchar డాట్ టైప్ కి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో టు చేంజ్ దట్ అన్న varchar డాట్ టైప్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో మనం ఏం చేయాలి, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ చేంజింగ్ టు ద varchar డాట్ టైప్. సో varchar డాట్ టైప్ తో చేంజ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ ఆల్టర్ టేబుల్, సో టేబుల్ నేమ్, సో టేబుల్ యొక్క నేమ్ ఏంటిది, స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చి సో ఇప్పుడు నేను ఏంటిది ఐ వాంట్ టు చేంజ్ దట్ అన్న డాటా టైప్. సో ఆల్టర్ కాలం, సో ఇక్కడ కాలం ఆల్టర్ కాలం అని ఇచ్చి నేను ఏ కాలం ని, ఐడి అనే కాలం ని ఏ డేటా టైప్ కి చేంజ్ చేయాలనుకుంటున్నాను, varchar. సో varchar ఆఫ్ అన్న మీరు 10 20 ఏ డేటా టైప్ లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారో, సరే నేను varchar ఆల్రెడీ ఇంటిజర్ డేటా టైప్ గా ఉంది, నేను దాన్ని varchar డేటా టైప్ గా చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ ఆల్టర్ కాలం ఐడి varchar ఆఫ్ 10. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే యా కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది. అయితే ఇప్పుడు నాకు ఇది ఏమైంది, ఇంటీజర్ డాటా టైప్ లోకి వెళ్ళి varchar డాటా టైప్ లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనకి ఇందులో ఏం చేంజెస్ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు చూడండి, if I see that output select star from students అని చెప్పి ఇచ్చి if I execute it, ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైనా చేంజ్ వచ్చిందా మీకు అక్కడ డేటాలో ఏం చేంజ్ లేదు. సార్ దెర్ ఇస్ అ నో చేంజ్. ఐడి అనే ఉంది, నేమ్ నేమే ఉంది, ఏజ్ ఏజే ఉంది, స్టూడెంట్స్. మరి ఇప్పుడు డేటా టైప్ చేంజ్ అయిందని చెప్పి ఎలా తెలుస్తుంది మనకు, ఇప్పుడు నేను ఏదన్నా కొత్త రికార్డ్ నేను ఇన్సర్ట్ చేసినప్పుడు అప్పుడు మనకు ఒక విషయం తెలుసు, ఎప్పుడైనా సరే వేరియబుల్ అంటే క్యారెక్టర్ డేటా టైప్ ఉన్నప్పుడు అంటే స్ట్రింగ్ డేటా టైప్ ఉన్నప్పుడు అవి ఎలా అసైన్ చేస్తారని చెప్పాను, సింగిల్ కోర్స్ లో అసైన్ చేస్తాం. అయితే మనం ఇప్పటి వరకు ఐడీస్ ఏవైతే తీసుకున్నామో డైరెక్ట్ గా అసైన్ చేసాం, ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ వాంట్ టు అసైన్ దాట్ థింగ్, నేను ఇక్కడ మళ్ళీ దాన్ని అసైన్ చేయాలి అని అనుకుంటే అంటే ఇప్పుడు నేను ఏంటిది సెలెక్ట్ నేను ఇన్సర్ట్ చేయాలి కదా ఒక డాటా, ఒక రికార్డ్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్, సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ లోకి వి హ్యావ్ నా కాలమ్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి, ఐడి కాలం, నేమ్ కాలం, ఏజ్ కాలం, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ కోర్స్. ఇప్పుడు చేంజ్ చేశాను కదా అది దాని యొక్క నేమ్, కాబట్టి స్టూడెంట్ కోర్స్ అని చెప్పాలి. ఇప్పటి నుంచి తీసుకున్నట్టు దాని నేమ్ వచ్చేసి స్టూడెంట్ కోర్స్ అని చెప్పి తీసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి ఐ వాంట్ టు యాడ్ అన్ వాల్యూస్. ఇప్పుడు నార్మల్ గా ఇంతకు ముందు ఏంటిది మనం డైరెక్ట్ గా 8 9 అని చెప్పి ఐడీస్ ఇచ్చాను. ఇప్పుడు నేను అలానే ఇచ్చాను అనుకోండి, 9 రాము, varchar డేటా టైప్ కాబట్టి రాము. సో అండ్ నెక్స్ట్ 25 అండ్ నెక్స్ట్ స్టూడెంట్ యొక్క కోర్స్. సో కోర్స్ వచ్చేసరికి టెక్నిక్ ఏమైనా 5. సో ఇప్పుడు ఇలా ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇంతకుముందు ఏం తెలుసు, నేను క్రియేట్ చేసినప్పుడు నేమ్ ని మాత్రమే varchar డేటా టైప్ గా చేసుకున్నాను, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ యొక్క కోర్స్ మాత్రమే varchar డేటా. కానీ ఇప్పుడు నేను ఒక స్టెప్ లో నేను ఏం చేశాను, దాట్ ఐ చేంజ్ టు ద varchar డేటా టైప్ ని కాస్త ఏమంటారు సారీ ఇంటిజర్ డేటా టైప్ ని కాస్త varchar గా చేంజ్ చేశాను. కానీ ఒకవేళ నేను ఇంటిజర్ డేటా టైప్ లాగానే నేను ప్రింట్ చేస్తే సో వాట్ విల్ హ్యాపెన్స్, లెట్ మీ సీ దట్. సో ఇప్పుడు నేను దీన్ని ఏమంటారు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమైంది, 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి వచ్చింది. సో 1 రో ఎఫెక్టెడ్. అయితే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇఫ్ ఐ సీ ద అవుట్పుట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చాను. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 9th రాము 25 నాకు ఈ డేటా అనేది నాకు డిస్ప్లే అవుతుంది.
మరి ఇప్పుడు ఇప్పుడు నాకు ఇంకో డాటా నేను 10th అనే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ గా కాకుండా సింగిల్ కోర్స్ లో నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి 10th కానీ, లేకపోతే నేను దాని యొక్క పేరుని సంథింగ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెక్స్ట్ ఏమంటారు క్యారెక్టర్స్ యూస్ చేసినట్టు నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి నెంబర్. సో ఇప్పుడు నేను ఏంటిది ఇఫ్ ఐ ఇన్సర్ట్ డైరెక్ట్ గా 10th రికార్డ్ ని డైరెక్ట్ గా 10th అని చెప్పి ఇవ్వకుండా ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ తీసుకొని సేమ్ ఐడి నేమ్ ఏజ్ స్టూడెంట్ కోర్స్ ఇక్కడ వాల్యూస్ దగ్గర నేను డైరెక్ట్ గా 10 అని చెప్పి తీసుకోకుండా నేనేంటిది సింగిల్ కోట్స్ లో ఎస్టిడి 10 అని చెప్పి సంథింగ్ ఏదో తీసుకుంటున్నాను వాల్యూ. అంటే ఇక్కడ ఏంటి క్యారెక్టర్ తీసుకుంటున్నాను, నెంబర్ తీసుకుంటున్నాను, ఎస్టిడి 10 స్టూడెంట్ 10 సంథింగ్ ఏదో రాస్తున్నాను. సో ఇచ్చి మళ్ళీ కామా నేమ్ అది ఏజ్ 63 36 అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి ఎస్కేల్ అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఏమొచ్చింది 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. గాట్ అన్ 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. let me see the output. Select star from students. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకేంటిది ఆ 10th రికార్డ్ నాకు ఏమని వచ్చింది ఎస్టిడి 10 అని చెప్పి వచ్చింది. అంటే ఇది ప్రాపర్ గా ఇది వర్క్ అయింది. ఎందుకంటే అక్కడ క్యారెక్టర్ యాక్చువల్ గా ఇంటీజర్ డేటా టైప్ క్యారెక్టర్ వాల్యూస్ ని తీసుకోదు, కానీ నేను క్యారెక్టర్స్ గా కన్వర్ట్ చేశాను కాబట్టి తీసుకుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ నెంబరే తీసుకున్నావు కాబట్టి అది కన్సిడర్ చేసింది. ఇప్పుడు ఒకవేళ ఏంటిది 36 అనేది అంటే ఏజ్ అనేది యూ హ్యావ్ టేకెన్ అన్న ఫ్లోట్ డాటా తీసుకున్నావు కదా, దాన్ని కూడా నువ్వు సింగిల్ కోట్స్ లో తీసుకున్నావు అనుకోండి వాట్ విల్ హ్యాపెన్స్ లెట్ మీ సీ. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఏజ్ అనేది ఉందో ఇప్పుడు నేను రాజ్ న్యూమరిక్ కూడా ఎంటర్ ఎనీథింగ్ న్యూమరిక్ ఎంటర్ చేయొచ్చు వ్యాక్యార్ తీసుకున్నప్పుడు. కానీ అది కన్సిడర్ చేసుకోవడం మాత్రం క్యారెక్టర్ టైప్ లోనే కన్సిడర్ అనుకోడు. అంటే స్ట్రింగ్ డేటా టైప్ లోనే కాదు, నువ్వు నెంబర్ ఎంటర్ చేసావు కానీ దాని యొక్క డేటా టైప్ అనేది నువ్వు వ్యాక్యార్ ఇచ్చావు కాబట్టి నువ్వు అది నెంబర్ కిందకే కన్సిడర్ చేసుకుంటావు. కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు దీనికి ఒకవేళ ఇప్పుడు 22 అని చెప్పి డైరెక్ట్ గా ఇవ్వకుండా సింగిల్ కోట్స్ లో 22 అని చెప్పేసి ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ సో 1 row affected. సో ఇక్కడ చూడండి ఇంతకు ముందు ఏంటిది నేను సింగిల్ కోట్స్ లో ఇచ్చిన డబుల్ కోట్స్ లో ఇచ్చిన తీసుకుంది, సారీ సింగిల్ కోట్స్ లో ఇచ్చిన డైరెక్ట్ గా ఇచ్చిన తీసుకుంది. కానీ ఇప్పుడు చూడండి నేను 40 అని చెప్పి క్యారెక్టర్స్ ఇచ్చాను. క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు అది తీసుకోలేదు. ఎందుకనంటే దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఫ్లోట్ డేటా టైప్. సో ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి అందులో ఉన్న వాల్యూ కూడా ఇంటీజర్ వాల్యూ కానీ ఫ్లోట్ వాల్యూ కానీ ఉండాలి. సో ఇప్పుడు నువ్వు సింగిల్ కోట్స్ లో ఇప్పుడు ఫ్లోట్ డేటా టైప్ అయినా సరే
నువ్వు సింగిల్ కోర్స్ లో ఇచ్చినప్పుడు నువ్వు ఇక్కడ నార్మల్ గా అయితేనేమో బ్యారికేడ్ డేటా టైప్ లో మాత్రమే నువ్వు సింగిల్ కోర్స్ లో ఇవ్వాలి. నేను ఇక్కడ ఫ్లోట్ వాల్యూని కూడా సింగిల్ కోర్స్ లో ఇస్తే తీసుకోను, కానీ అందులో అసైన్ చేసిన వాల్యూ అనేది నెంబర్ కాబట్టి తీసుకోను. నెంబర్ కాకుండా క్యారెక్టర్స్ అయితే ఇట్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. అదే నువ్వు ఆ, ఏమంటారు ఇంటీజర్ డేటా టైప్ ఐడి ఐడి అనే కాలం ని నువ్వు ఇంటీజర్ గా ఇచ్చినా తీసుకుంది, డైరెక్ట్ గా ఇచ్చినా తీసుకుంది, అండ్ నెక్స్ట్ సింగిల్ కోర్స్ లో ఇచ్చినా తీసుకుంటారు. కానీ అదే నువ్వు వేరియబుల్స్ కానీ ఇస్తే, నువ్వు సింగిల్ కోర్స్ లో ఇచ్చినప్పుడు సారీ వేరియబుల్స్ క్యారెక్టర్స్ కానీ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ అనేవి సింగిల్ కోర్స్ లోనే ఇవ్వాలి. నువ్వు ఎలా ఇచ్చినా నువ్వు వేర్క్యార్ డేటా టైప్ తీసుకున్నప్పుడు అది నెంబర్ అయినప్పుడు తీసుకుంటారు. కానీ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు కంపల్సరీ ఎలా అసెండ్ చేయాలి, సింగిల్ కోర్స్ లోనే అసెండ్ చేయాలి. ఆ సింగిల్ కోర్స్ లో కూడా నేను ఇప్పుడు STD10 STD11 అనేది అసెండ్ చేసినప్పుడు ఎందుకు తీసుకుంది అని అంటే, ఆ డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్ లో ఉన్నప్పుడు అయితే తీసుకోకుంటుండే. ఇంటీజర్ డేటా టైప్ ని నేను ఏం చేశాను, ఐ కన్వర్టెడ్ ఇంటూ ద వేర్క్యార్ గా కన్వర్ట్ చేశాను కాబట్టి తీసుకుంది. దానికి ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏజ్ ఉంది, ఏజ్ అనేది ఫ్లోట్ డేటా టైప్ లో ఉంది, నేను అది సింగిల్ కోర్స్ లో ఇస్తే తీసుకుంది. ఎందుకు ఎప్పుడు తీసుకుంది, ఆ సింగిల్ కోర్స్ లో నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంది. అదే క్యారెక్టర్స్ 40 అని చెప్పి ఇచ్చాను, నెంబరే అది కూడా, కానీ నేను ఇంత వర్డ్స్ లో ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు అది ఏం చేసుకుంది, ఇట్ నాట్ కన్సిడర్. సో ఇక్కడ ఏంటిది ఎర్రర్ కన్వర్టింగ్ డేటా టైప్ వేర్క్యార్ టు ద ఫ్లోట్ అని చెప్పి నీకు అక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే కొన్ని అంటే ఇప్పుడు నాకు అది కన్వర్ట్ అయ్యింది, కానీ ఆ ఫార్మాట్ లోకి వీఆర్ గోయింగ్ టు గెట్ ఆ ఫార్మాట్. ఓకేనా. సో ఇది బై యూజింగ్ ఏమైనా ఆల్టర్ అనేది యూజ్ చేసి మనం ఈ విధంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, అవి మనం ఫర్దర్ గా కాన్స్టెంట్స్ అనే ఒక టాపిక్ వస్తుంది, అందులో మనం డిస్కస్ చేస్తాం దానికి రిలేటెడ్ గా. సో ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. సో వీఆర్ గోయింగ్ టు డూ. సో దిస్ ఇస్ అబౌట్ అన్ ఆల్టర్. సో ఈ ఆల్టర్ లో మనము ఒక ఏమేమి డిస్కస్ చేసాము, టేబుల్ ని ఎలా ఆల్టర్ చేయాలి అంటే సారీ డాటా టేబుల్లో ఒక డాటాని ఎలా సారీ కాలం ని ఎలా యాడ్ చేయాలి, ఒక కాలం ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ ఒక కాలం యొక్క నేమ్ అనేది ఎలా రీనేమ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అదే టేబుల్లో ఒక డాటా టైప్ యొక్క ఒక డాటా టైప్ ని ఎలా చేంజ్ చేయాలి, ఒక డాటా టైప్ లో ఉన్నదాన్ని ఇంకో డాటా టైప్ లోకి ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్. అండ్ ఇంకా వేరే ఇవి కాకుండా వేరే ఉంటాయి, అవి ఆ టాపిక్స్ వచ్చినప్పుడు అక్కడ చెప్తా. అండ్ ఇక్కడ ఇందులో ఇంకో థింగ్ మీరు ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ డాటా చూసుకుంటే ఈ డాటాలో అన్ని రికార్డ్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ 7th రికార్డ్ లో చూడండి. సో ఇక్కడ 7th రికార్డ్ లో స్టూడెంట్ యొక్క కోర్స్ అనేది లేదు. స్టూడెంట్ యొక్క కోర్స్ అనేది ఏముంది, నల్ ఉంది. అంటే ఎందుకు, నేను లాస్ట్ క్లాస్ లో దాన్ని ఇన్సర్ట్ చేయలేదు, ఆ కాలం నే తీసుకోలేదు, ఆ ఇన్సర్ట్ చేయలేదు, కాబట్టి నల్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అలా నల్ వాల్యూ ఇన్సర్ట్ కాకుండా దాని ప్లేస్ లో నేను సంథింగ్ ఇప్పుడు యాడ్ చేయాలి. అంటే పర్టికులర్ గా ఈ 7th అనే ఐడి యొక్క పర్సన్ యొక్క డాటాని నేను చేంజ్ చేయాలి. లేదు ఇప్పుడు ఈ ఏంటిది పర్టికులర్ గా ఈ శ్యామ్ అనే పర్సన్ ఉంది కదా, ఈ పర్సన్ యొక్క స్టూడెంట్ యొక్క కోర్స్ నేను చేంజ్ చేయాలి. లేదు అంటే ఇప్పుడు నాకు స్టూడెంట్ STD11 అనే పర్సన్ యొక్క ఏజ్ నేను చేంజ్ చేయాలి. ఇలా పర్టికులర్ థింగ్స్ నేను చేంజ్ చేయాలి అనుకుంటే ఎలా చేంజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ డాటాని మొత్తం డిస్ప్లే చేస్తే నాకు ఏంటిది, మొత్తం అందరి యొక్క డాటా డిస్ప్లే అవుతుంది. నాకు అలా కాకుండా పర్టికులర్ గా సో అండ్ సో పర్సన్ యొక్క డాటా మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. అంటే ఇప్పుడు ఏంటిది ID10 యొక్క పర్సన్ యొక్క నాకు ఐడి అంటే ID7 యొక్క పర్సన్ ఎవరున్నారో నాకు తెలియదు, ఆ పర్సన్ యొక్క ఐడి మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. అంటే రాజు అనే నేమ్ తోటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు డిస్ప్లే అవ్వాలి. SQL ఎవరెవరు తీసుకున్నారో కోర్సు వాళ్ళ డీటెయిల్స్ నాకు డిస్ప్లే. అంటే ఇక్కడ పర్టికులర్ గా మనం ఒక దాన్ని బేస్ చేసుకొని ఎలా గెట్ చేసుకోవాలన్న దాని గురించి మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో అది పర్టికులర్ అంటే నెక్స్ట్ క్లాస్ లో అదే టాపిక్ గా ఉంటుంది, పర్టికులర్ గా యూస్ చేసి సో సో దాన్ని యూజ్ చేసి ఎలా చేస్తారని చెప్పి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద క్లాస్ వన్. అండ్